దేవుని యొక్క కృపలో మీరు అందరూ క్షేమంగా ఉన్న ఆశిస్తున్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని మహాకృపను బట్టి నేను మా కుటుంబం క్షేమంగా ఉన్నాం. ఈ లోకంలో మనకి చాలా సందేహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులుగా మనం భక్తి చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుచుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో లోకపు శ్రమలు మనకు ఎదురవుతుంటాయి. లోకంలో ఉన్న ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు మన భక్తిని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. మన యొక్క విశ్వాసాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. దేవుని నమ్ముకుని మనకు ఈ శ్రమలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనుకుంటూ ఉంటాం. లేకపోతే అన్ని జనులైన వారికి కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితం చూసినప్పుడు, మన యొక్క పరిస్థితిని చూసినప్పుడు అన్ని జనులైన వారికి కొంతమందికి వారికి వ్యత్యాసంగా ఉంటుంది. ఏంటి, వీళ్ళు ఎంత భక్తి చేస్తున్నారు, నిజమైన దేవుడు అంటున్నారు, నమ్ముకున్నారు, అయినప్పటికీ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఇలాంటి పనులు చేస్తున్నారు, ఎందుకు వారికి ఎందుకు అలా జరుగుతుందని చాలా సందర్భాల్లో మన యొక్క భక్తి జీవితంలో మనం ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి నిరీక్షణ అయినాడు, తోడైనాడు. ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయవాడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యం నుంచి క్రీస్తుని కలిగి ఉన్నందుకు మనకి దేవుడు ఇస్తున్న లేకపోతే దేవుడి ద్వారా మనం పొందుకుంటున్న మేళ్ళు కొన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో మనం చూస్తే కనుక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు శ్రమ పడుతున్నారు, అన్ని జనులు కూడా శ్రమ పడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వారికి అప్పులు ఉన్నాయి, దేవుణ్ణి నమ్ముకునే వారికి కూడా అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మరి దేవుణ్ణి నమ్ముకునే ఇంకా ఉపయోగం ఏముందండి? వాళ్ళు అలాగే ఉన్నారు, మనం కూడా ఇలా ఉన్నాం కదా. అన్ని జనులైన వారు అలాగే జీవిస్తున్నారు, మనం ఇలాగే జీవిస్తున్నాం కదా. మరి మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? దేవుని నమ్ముకున్న వారు చనిపోతున్నారు, దేవుని నమ్ముకోలేని వారు చనిపోతున్నారు. దేవుని నమ్ముకున్న వారికి వ్యాధులు వస్తున్నాయి, దేవుని నమ్ముకోలేని వారికి వ్యాధులు వస్తున్నాయి. వారికి మనకి వ్యత్యాసం ఏమిటి, వారికి మనకి తేడా ఏముంది అని చాలా సందర్భాల్లో మనకి కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. దేవుని యొక్క వాక్యం నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనము చదువుకుందాం. ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారం కాము, తరమబడుచున్నాను దిక్కులేని వారం కాము, పడద్రోయబడుతున్నా నశించిపోయే వారం కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఇందాక చెప్పినట్టుగా మనకు ఆలోచన కలుగుతుంటుంది, దేవుణ్ణి నమ్ముకుని మనకేం లాభం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుని మనం ఏం సంపాదించుకున్నాం, అనుజనులకు వస్తున్న శ్రమలు మనకు వస్తున్నాయి, అంతకంటే ఎక్కువ శ్రమలు వస్తున్నాయి, లేకపోతే లోకంలో ఉన్న ప్రజలకున్న బాధలు మనకు ఉన్నాయి, ప్రజలు మరణించేటే మన వాళ్ళు మరణిస్తున్నారు, వారికి మనకి వ్యత్యాసం ఏముందని మనం ఆలోచిస్తే కనుక దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయనను ఆ బాలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు ఈ మంటి ఘటములలో ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంటి ఘట్టాలే. మంటి ఘట్టాలు ఎలా ఉంటాయి చూసారా? ఎప్పుడైనా మట్టి కుండలు చూసారా? ఇప్పుడు ఎవరు వాడలేదులేండి కదా. ఇప్పుడు అంతా స్టీళ్ళు, రాగులు, ఇంకా బ్రాంజ్ ఇత్తళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ విషయం ఏంటంటే మనుషుడు టెక్నాలజీ పెరుగుతుంది, కానీ ఈ రోజుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే పాతకాలానికి మళ్ళీ చేరుకుంటున్నారు. ఓకే, పూర్వం ఏదైతే వదిలేసామో, పూర్వం ఏదైతే కాదనుకున్నామో, అవి వద్దనుకున్నామో మళ్ళీ వాటిని చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది కదా. కోల్గేట్ పేస్ట్ మీ అందరికీ తెలుసా? కోల్గేట్ పేస్ట్ వచ్చిన కొత్తలో ఒక యాడ్ ఇచ్చేదంటండి. ఇండియన్స్ ఏం చేస్తూ ఉంటారంటే వేప దానితోటి, అంటే మనం తోముకుంటాం కదా, వేపలతోటి బొగ్గుతోటి వీటితోటి చేసుకుంటాం బట్టి మన యొక్క పండ్లను క్లీన్ చేసుకుంటాం బట్టి పండ్లు సరిగ్గా క్లీన్ అవ్వవు, కాబట్టి పేస్ట్ అనేది తెచ్చాం అని చెప్పి వాళ్ళు స్టార్టింగ్లో పౌడర్కి వారి యొక్క పేస్ట్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారంటే, అంటే ఇండియన్స్ చేస్తున్న దాన్ని కొద్దిగా ఎటకారంగా చూసేవారు. రానున్న దినాలు గడుస్తున్నాయి, పేస్ట్ బాగా పాపులర్ అయింది. తర్వాత కోల్గేట్ వాడు చేసిన పని ఏంటంటే కోల్గేట్ నీమ్ అని తీసుకొచ్చాడు, దానిలో ఏముంటుందంటే వేప ఉంటుంది. కోల్గేట్ సాల్ట్ అని తీసుకొచ్చాడు, దానిలో సాల్ట్ ఉంటుంది. నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? బాగా తెలుసు కదా యాడ్. ఓకే, ఇంకా కొన్ని రోజులకి కోల్గేట్ ఏం చేసిందంటే చార్కోల్ తీసుకొచ్చాడు, కోల్గేట్ చార్కోల్ పేస్ట్. అంటే పూర్వం ఏదైతే వద్దన్నారో, పూర్వం ఏదైతే కాదన్నారో, అది కరెక్ట్ కాదన్నారో, ఇప్పుడు ఆ కంపెనీ వాడు చేయడం మొదలెట్టాడు. అదే ఆరోగ్యమైంది. కాబట్టి
మంటి ఘటనల నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని ఇంట్లో స్టీల్ పాత్రలు కనిపిస్తున్నాయి. కానీ డాక్టర్లు చెప్తుంది, లేకపోతే ఆరోగ్యపరంగా కొద్దిగా తెలుసుకున్న వారు, నాలెడ్జ్ ఉన్నవారు చెప్తుంది ఏంటంటే మట్టి కుండలో వండుకుంటే ఏ బాధ ఉండదని. ఇప్పుడు మళ్ళీ మట్టి కుండల వైపు వెళ్తున్నారు. అంటే జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, కానీ మనం ఏదైతే విడిచిపెట్టామో మళ్ళీ దాన్నే స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ మంటి ఘటం ఎలా ఉంటుందంటే అల్పంగా ఉంటుందండి. కింద పడితే పోయేదిలా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంటి ఘటంలో పోలే ఉన్నారు. వాని ఆయుష్, వాని యొక్క జీవితం ఎలా ఉందంటే దేవుని దృష్టిలో మంటి ఘటాలే ఉన్నది. అంటే ఇంతలో కనబడి అంతో మాయమైపోయే ఆవిరి వంటి నీ జీవితం మంది, ఇంతలో ఉండి అంతలో పోయే మట్టి కుండల వంటి జీవితం మంది. కానీ దేవుడు ఈ మట్టి కుండలలో ఆయన ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ మట్టి కుండలే, లోకంలో ఉన్న వాళ్ళందరూ అల్పమైన వారే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శరీరరీత్యా బలహీనులైనప్పటికీ కూడా ఈ బలహీనులమైన మన జీవితంలో, లేకపోతే ఆరోగ్యము లేని మన జీవితంలో దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఐశ్వర్యం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ మంటి ఘటాలే, కానీ ఈ మంటి ఘటాల్లో ఐశ్వర్యం మాత్రం కొంతమందికి ఉంది కదండి. మంటి ఘటాల్లో ఏముంది? ఐశ్వర్యం మాత్రం కొంతమందికే ఉంది. అన్యులకి మనకి తేడా ఏంటంటే, దేవుడు నమ్ముకోలేని వారికి మనకి తేడా ఏంటంటే, వారు మంటి ఘటాలే, మనము మంటి ఘటాలమే. వారు అల్పమైన వారే, మనము అల్పమైన వారమే. కానీ మనలో ఉన్న ఐశ్వర్యము వారిలో లేదు. దీనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనలో ఉన్న క్రీస్తు వారిలో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనకి ఎటుపోయినా శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు బ్రతుకుని తలుచుకుంటున్నప్పుడు నాకు ఎందుకు ఈ శ్రమలు అనిపిస్తూ ఉంటుంది, మనకి ఎందుకు ఈ శ్రమలు అనిపిస్తూ ఉంటుంది. ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటుంది, ఒకదాని వెంబడి ఒకటి మనం పొందుకుంటూ ఉంటాం అండి. అన్యుల కంటే దారుణంగా ఉంటాయి మన శ్రమలు కొన్ని సందర్భాల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, లేకపోతే ఆత్మీయ పరంగా. చాలా సందర్భాల్లో మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ పడుతున్నాం, లోకంలో అందరికంటే ఎక్కువ శ్రమ పడుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, శ్రమ పడుతున్నా మనము ఇరికించబడుతున్న వారం కాదు. ఎందుకు ఇరికించబడట్లేదు? ఎందుకంటే శ్రమల్లో మనకు తోడైండే దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమల్లో మనకి కావలి ఉండే దేవుడు ఉంటా ఉన్నాడు. మనము కీర్తన గ్రంథము 91 కీర్తనలో మనకు బాగా తెలుసు కదా, ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. 15వ వచనంలో 91:15 అతనికి ఉత్తరమిస్తాను, శ్రమల్లో నేను అతనికి తోడు. ఎటుపోయినా శ్రమ పడుతున్నా, మనం ఎటుపోయినా ఇరికించబడిన వారు మాత్రం కాదు. ఎందుకంటే శ్రమల్లో దేవుడు మనకి తోడైనాడని. లోకంలో ఉన్న వారికి శ్రమలు కలుగుతున్నాయి, మనకి శ్రమలు కలుగుతున్నాయి. నిజానికి చెప్పాలంటే లోకంలో ఉన్న వారికంటే ఎక్కువ శ్రమలు మనకు కలుగుతున్నాయి. కానీ శ్రమలు వచ్చాయి కదా అని మనం ఇరికించబడిపోయే వారము కాదు. ఎందుకంటే ఈ శ్రమల్లో మనకి తోడైండే దేవుడు ఉన్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపించేదను, శ్రమల్లో నేను అతనికి తోడేంటని దేవుని యొక్క వాగ్దానం ఉంది. ప్రియమైన అన్యులకి మనకి తేడా ఏంటంటే, శ్రమలు వాళ్ళకి కలుగుతున్నాయి, మనకి కలుగుతున్నాయి, కానీ తోడేండేవాడు లేడు. వెన్ను తట్టి నడిపించే దేవుడు లేడు. నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని శ్రమ పడుతున్నా, ఎటుపోయినా శ్రమ పడుతున్నా మనం మాత్రం ఇరికించబడిన వారం కాదు. దేవుడు ఏదో విధంగా మనం తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడంటండి. దేవుడికి ఎవరైతే ఇష్టంగా నడుచుకుంటారో దేవుడు వారిని తప్పిస్తాడట. అది అగ్నిగుండమైన సింహాల గుహ అయినా సరే దేవుడు దాని నుంచి మనం తప్పించడానికి ఏమైనాడు? సమర్థుడైనాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అపాయంలో ఉన్న కూడా కేవలము ఉపాయం లేని వారం మాత్రము మనం కాం. ఎందుకంటే మనకి దేవుడు తోడుగా ఉన్న దేవుడు. ప్రియమైన దేవుడు, మన వెంబడి దేవుడు అన్న దేవుడు. కీర్తన గ్రంథము 37:24 మనం చూస్తే చక్కటి మాట మనకు కనిపిస్తుంది. 37:24 అతను నేలను పడి నేను లేవలేక వింటాడు. ఎందుకంటే యెహోవా అతన్ని చేపట్టుకున్నాడు. అపాయం కలిగింది అనుకుంటారు చాలామంది. క్రైస్తవులకు అపాయం కలిగితే, దేవుని బిడ్డలైన వారికి కీడు జరిగితే కొంతమంది నవ్వుకుంటారండి, అబ్బా బాగా జరిగిందని. ఈ లోకంలో చాలామంది ఆ విధంగా ఉన్నారు. క్రైస్తవునికి కీడు జరిగినప్పుడు, క్రైస్తవుడికి అన్యాయం జరిగినప్పుడు మరి నవ్వుకుంటారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన చూసి అపహాస్యం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన చూసి అపహాస్యం చేశారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, దేవుని కుమారుడు అయితే సిలువను దిగిరా,
మమ్మల్ని శిక్షించు, నువ్వు రాజువు కదా అని ఆయన అపహాస్యం చేయడం జరిగిందండి. ఉపాయం లేనివాడు కాదు ఆయన, కానీ ఆ శ్రమల్లో ఓర్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఆ రక్షణ మనకు లభించింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ శ్రమల్లో ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో రక్షించబడి ఆయన సన్నిధిని స్తుతించగలుగుతున్నాం. ఇంత కీర్తన గ్రంథంలో చదివిన వారిని వాక్య భాగం మరొకసారి చదువుదాం. 37-24 వచనంలో మనం చదివాం. యెహోవా అతని చేయి పట్టుకున్నాడు కనుక నేలను పడి నేను లేవలేక ఉండడు. దేవుడు చేయి పట్టుకోకపోతే ఏం జరుగుతుంది? పన్నోడు పన్నట్టే ఉంటాడు అండి, పన్నోడు పన్నట్టే ఉంటాడు. లోకంలో దేవుడు లేని వారికి, దేవుని కలిగి లేని వారికి, దేవుని కలిగి ఉన్న వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు పడతారు, మనము పడిపోతాం కదండి. వాళ్ళకి శ్రమలు వస్తాయి, వాళ్ళకి అపాయాలు కలుగుతాయి, వాళ్ళు పడిపోతారు. కానీ విషయం ఏంటంటే వారిని లేవనెత్తువాడు ఉండడు, కానీ మనం లేవనెత్తువాడు మనతో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయంలో పడినను దేవుడు మనల్ని లేవనెత్తువాడండి. 9వ వచనంలో మనం చదువుతున్నాం, మనము తరమబడుచున్న దిక్కులేని వారం కాదు, పడద్రోయబడుతున్న నశించు వారమైతే కాదు. తరమబడుతున్నామని ఎవరు మనకు తోడులేరని కాదండి. ఈ లోకంలో కొన్ని సమస్యలు మనం వెంటాడుతున్నాయని, కొన్ని ఇబ్బందులు మనం వెంటాడుతున్నాయని వారికి దిక్కు లేదురా, ఎవరు లేరురా, ఎవరు చూడలేదురా అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దిక్కులేని వారికి ఆయనే దిక్కుగా ఉన్న దేవుడు. ఆమెన్. హల్లెలూయా. దిక్కులేని వారికి ఆయన దిక్కు చూపించే దేవుడు, ఆయన ప్రజలను నడిపించగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి చాలాసార్లు అనుకున్నారంటండి, వారిలో శూరులు లేరు, బలశూరులు లేరు, మన దగ్గర రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయని చెప్పి ఇశ్రాయేలు వెంబడి రావడం ప్రారంభించారండి. మరి ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇశ్రాయేల్ దగ్గర రథాలు లేవు, గుర్రాలు లేవు, రౌతులు లేవు, యుద్ధశూరులు లేవు, కానీ వారికి తోడైనది మాత్రం దేవుడు ఒక్కడే. ఆమెన్. హల్లెలూయా. తరమబడుచున్నారండి. ఫరో అనుకుంటారు వారికి దిక్కెవరు, ఎవరు వారిని కాపాడుతాడు, మనం వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు చేసిన పని ఏంటంటే వారి గుర్రాలను బట్టి, వారి రథాలను బట్టి అతిశయపడుతున్నారేమో, కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఏదైతే గుర్రాలను బట్టి అతిశయించారో, రథాలను బట్టి అతిశయించారో, రౌతులను బట్టి అతిశయించారో, ఆ అతిశయం అంతా కూడా సముద్రంలో కలిపేశాడు. దానికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వాళ్ళేమో ఆరణ్యాలు నడిస్తే, దేవుడు లేని వాళ్ళు, దేవుణ్ణి కలిగి లేని వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సముద్ర గర్భంలో కలిసిపోయారు. తరమబడుచున్న మనకి దిక్కులేని వారం కాదు. దేవుణ్ణి నమ్ముకుని చాలాసార్లు మనం బాధపడుతుండొచ్చు. ఇన్ని సమస్యలు ఏంటి ప్రభువా, ఇన్ని ఇబ్బందులు ఏంటి, ఎలా నేను జయించి రాగలను, హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్, మనం ఎలా దీన్ని జయించి రాగలం అనుకుంటాం. కానీ మేబీ తరమబడుచుండొచ్చేమో, కానీ దిక్కు మనకి చూపే దేవుడు. ఆమె. హల్లెలూయా. దిక్కు ఆయన దిక్కుగా ఉండే దేవుడు అండి. కాబట్టి తరమబడుచున్న దిక్కులేని వారము మనము కాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పడద్రోయబడిన నశించే వారం కాదు. ఇందాక వాక్యం చదువుకున్నాం, దేవుడు అతన్ని చేయి పట్టుకున్నాడు కనుక అతను పడిపోయినా కూడా దేవుడు అతన్ని తిరిగి లేపుతాడు. దేవుడు అతను ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. ప్రియమైన దేవుడు, మనం ఎన్నోసార్లు పడిపోవచ్చు, ఆత్మీయ జీవితంలో మనం పడిపోవచ్చు. ఈ లోకంలో చాలామంది పడినోళ్ళు పడినట్టే ఉంటున్నారు, తిరిగి రావటం లేదు. మారమని చెప్తున్నారు కొంతమంది. లోకంలో ఉన్న కొన్ని వ్యసనాల నుంచి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా కాక వేరే ఒక విధానాల ద్వారా ట్రై చేసి మారదామని ప్రయత్నం చేస్తున్నారు. మారుతున్నారు కానీ నిలబడటం లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకుని దేవుని సన్నిధిలో ఆయన వాక్యం విని నమ్మినవాడు మళ్ళీ తిరిగి ఆ పాపం వెంబడి వెళ్దామన్న అసహ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వెళదామన్నా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు పడద్రోయబడిన వారిని నశింపజేసే దేవుడు కాదు, కానీ వారిని తిరిగి లేపే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వారి యొక్క పాదమును దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బండ మీద ఉంచుతాడు. జిగటగల దొంగ ఊబిలో పడినా, మన కాలు జారినా కానీ దేవుడు స్థిరపరిచి ఏం చేస్తాడంటే బండ మీద నిలుపుతాడు. పడద్రోయబడుతున్నాం అందరిలాగానే కొన్ని సందర్భాల్లో మానవరీత్యా మనకు కలిగిన కోరికలను బట్టి, ఆశలను బట్టి పాపంలో పడిపోతున్నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం నాశనం అయిపోయేవారం కాదు. ఎందుకంటే మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనల్ని పాపం నుంచి రక్షించే దేవుడు మనకున్నాడు, శాపం నుంచి రక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం పడద్రోయబడినా తిరిగి లేపే దేవుడు మనకున్నాడనే ధైర్యం మనకుంది. ప్రేమ లోకస్తులకు అటువంటి ధైర్యం లేదండి. అందుకని ఈ రోజుల్లో కొంతమంది వ్యసనాలకి బానిసలైపోయి
వారు చేస్తున్న పనులకు బానిసలైపోయి దాని నుంచి బయటకు రాలేక దానిలోనే నలిగిపోతూ మరణం సైతం వరకు చేతికి తెచ్చుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని నుంచి నేను బయటకు రాలేను, అనవసరంగా దీనికి బందీ అయిపోయాను, నా ఆస్తి అంతా పోయింది, నా ధనం అంతా పోయింది, దీని నుంచి బయటకు రాలేకపోతున్నాను, అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను చేసిన పాపాలు వెంటాడుతున్నాయి, నేను చేసిన అతిక్రమ క్రియలు వెంటాడుతున్నాయి, కాబట్టి చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి లేఖ రాసి మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ క్రైస్తవుడైన వాడు పడద్రోయబడవచ్చు, కురింగిపోవచ్చు, కానీ తిరిగి లేపే దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి కలిగినందుకు మనం ఏం చేయాలంటే అతిశయించాలి. ఆమేన్. ఆయన్ని బట్టి మనం ఏం చేయాలంటే అండి అతిశయించాలి. ఎందుకంటే ఎట్టిపోయినా శ్రమ పడుతున్నాం, కానీ శ్రమల్లో ఇరికించబడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అపాయంలో ఉన్న వాళ్ళం, కానీ ఉపాయాన్ని దేవుడు అనుగ్రహించి దాని నుంచి తప్పిస్తున్న దేవుడు. తరమబడుతున్న దిక్కులేని వారం కాదు, ఎందుకంటే దిక్కుగా ఆయన మనకుండి మనల్ని తప్పించే దేవుడు. పడద్రోయబడుతున్న నశించిపోయే వారం కాదు, ఎందుకంటే మనల్ని తిరిగి రక్షించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రేమైంది, ఆలోచించండి. లోకంలో దేవుడు లేని వారికి, దేవుడు కలిగి లేని వారికి, వారు పడిపోతుంటే శ్రమల్లో ఉంటే వారికి ఇరికించబడిపోతున్నారు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వారు మరణానికి లోనవుతున్నారు. అపాయంలో పడినప్పుడు ఉపాయము చూపేవారు లేక, దారి చూపేవారు లేక అపాయంలో నశించిపోతున్నారండి. తరమబడుతున్నప్పటికీ కూడా వారికి దిక్కు లేదు, లేవనెత్తేవారు లేరు, తోడుగా ఉండేవారు లేరు, తరమబడుతూనే నాశనం అయిపోతున్నారు. పడద్రోయబడుతున్న తిరిగి లేపేవారు లేక లోకంలో ఉన్నవారు నశించిపోతున్నారు. కానీ దేవుని కలిగిన మనం ప్రియమైన దేవుని బిడ్డారా, శ్రమ పడుతున్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడైంటున్నాయి దేవుడు. హల్లెలూయా. క్రైస్తవునికి ఎన్ని శ్రమలు కలుగుతున్నాయో మన విశ్వాసంలో అంత షైన్ అవ్వగలుగుతామండి. విశ్వాసంలో అంత మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఈ శ్రమలు రేపటి దినాన మన జీవితంలో గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాయి. హల్లెలూయా. శ్రమ కలుగుతున్నప్పుడు మనం చూడవలసింది శ్రమ వైపు కాదు, కానీ దాని ముందున్న దేవుడిచ్చి ఉన్నతమైన బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రయాసపడిన వారికి దేవుడు వ్యర్థం చేసేవాడు కాదు, కానీ వారి ప్రయాసకు దేవుడు ఖచ్చితంగా బహుమానాన్ని ఇచ్చేవాడు. ఈ లోకంలో అందరికీ శ్రమలు కలుగుతున్నాయి, కానీ క్రైస్తవులుగా మనకున్న ధైర్యం ఏంటంటే దేవుడు చెప్పిన వాగ్దానం, అతని శ్రమలు అతనికి తోడేయండి. అది ఈరోజు మనం ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు కలుగుతుండొచ్చు, కానీ ప్రభు సన్నిధిలో ఆయన మనకు తోడైనాడని విశ్వాసం అనుకుంటే ఆ శ్రమల్లో మనం ఇరికించబడాం. ఆ శ్రమల్లో అక్కడ ఆగిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలు, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాని నుంచి బయట రావడానికి దేవుడు కృప చూపాడు. అపాయం ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆలోచన మనకుంటే దేవుడు ఉపాయాన్ని కలుగు చేస్తాడండి. తరమబడుచున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆలోచన చేస్తే ఆయన మన పక్షమున మనకు దిక్కుగా ఉంటాడండి. పడద్రోయబడుతున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండడం ఆలోచన చేస్తే నశించిపోకుండా దేవుడు రక్షిస్తున్నప్పుడు పడిపోతున్నారు. ఎటు వెళ్ళాలో తెలియక ఆత్మహత్యలు కూడా ఆ పరిష్కారం కొరకు నువ్వు ఎదుగుతుండే కనుక దేవుడు చెప్తున్నాడు, ఆయనే మనకి పరిష్కారం. వస్తున్న ప్రతి శ్రమకు ఆయన దారి చూపించగలిగిన దేవుడు, కాబట్టి ఆయన మీద మనం అనుకునే వారే ఉండాలి. అదేవిధంగా లోకంలో ఉన్నవారు మరణమవుతున్నారు, మరణమవుతున్నాం. మరి వారికి మనకి వ్యత్యాసం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చదువుతాము, 4:13 మనం చూస్తాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, నిరీక్షణ లేని ఇతరుల వలె నిద్రించున్న వారిని గురించి నాకు ఇష్టం లేదు. అక్కడ చెప్తా ఉన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె. లోకంలో ఉన్నవారు మరణిస్తున్నారు, క్రైస్తవులు కూడా మరణిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని మరణ దినము వానికి ఎంతో ప్రాముఖ్యమైన దినం అంటండి. అందుకనే ఒకని జన్మదినం కంటే మరణ దినము మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క దృష్టికి ఆయన భక్తుల యొక్క మరణము ఆయనకి ఎలా ఉందంట, విలువైనదిగా ఉందంటే.
మరణం గురించి మనం ఎక్కడ చదివినా, కృత నిబంధనలో మనం చదివితే కనుక, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే మరణం గురించి పాజిటివ్గా రాయబడ్డది. కానీ మరణం గురించి జనులందరూ ఎలా ఆలోచించుకుంటారండి? నెగిటివ్గా ఆలోచించుకుంటారు. అంటే చావు అంటే అందరికీ భయమే కదండి. కానీ దేవుని బిడ్డలైన వారికి చావుకు భయపడరు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకున్నట్లు దేవుడు ఒక మనకి జీవప్రదమైన నిరీక్షణ ఇచ్చాడండి. అన్యులకు లేదు ఆ నిరీక్షణ. ఈరోజు చనిపోతే మూడో రోజు కర్మ చేసామా, పలానా రోజు పెద్ద కర్మ చేసాం, సంవత్సరానికి ఒకసారి సంవత్సరికం చేసాం, పిండం పెట్టాం, అయిపోయింది, ఆత్మశాంతి కలిగేసింది అనుకుంటా అక్కడే బ్రతుకుతున్నారు. ఎటుపోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. కానీ మనకు అటువంటి కాదండి. ఈరోజు మనకు దూరం అయితే కనుక ప్రభు యొక్క సన్నిధిలో ఏదో ఒక రోజు వారిని మనము మేఘారుడే వచ్చిన యేసుతో పాటు ఎదుర్కొంటామన్న నిరీక్షణ మనకు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అన్యులు మరణం అవుతున్నారు, క్రైస్తవులు మరణం అవుతున్నారు. కానీ క్రైస్తవునికి ఏముందంటే జీవప్రదమైన నిరీక్షణ ఉంది. ఐ మీన్ హల్లెలూయా. ఇది ప్రభువులో మాత్రమే దొరికే ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో మాత్రమే దొరికే ధన్యత. అందుకే క్రీస్తునందు మృతులైన వారు ఏమైనారంట? ధన్యులైనారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాను. ఈరోజు చనిపోయినను క్రీస్తులో పరలోకంలో మనం కళ్ళు తెరుస్తామనే నమ్మకం మనకు ఉంది. కానీ రక్షించబడిన వారికి మరణం గురించిన భయం ఉందండి. మరణం అయిపోతే నా పరిస్థితి ఏంటో, ఎటు వెళ్తానో అని భయం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ క్రైస్తవుడైన వానికి మరణం అనే పేరుకి దేవుడు అర్థం లేకుండా చేసేసాడు. అందుకని ఒక చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి, యాయీరు కుమార్తె వద్దకు వెళ్ళి వాళ్ళందరూ రోధిస్తుంటే, అందరూ మరణం అయిపోయింది, మాకు దూరం అయిపోయింది, ఇంకా తిరిగి రాదని రోధిస్తుంటే క్రీస్తు ప్రభువు వారి వద్దకు వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ మరణం అవ్వలేదని చెప్పి ఆ చిన్నదాన్ని దేవుడు లేపాడండి. చనిపోయిన వారిని దేవుడు లేపాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, మనకిని అటువంటి నిరీక్షణ ఇచ్చాడు, మనకిని అటువంటి కృపనే దేవుడు ఇచ్చాడు. ఎవరైనా చనిపోయినప్పుడు వారి గురించి మనం చెప్పే మాట ఏంటంటే, వారు ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. ఎందుకంటే లోకంలో లేని నిరీక్షణ, లోకంలో ఉన్న వారికి లేని నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చిన్నాడండి. అందుకని మనము లోకంలో ఉన్న వారికంటే వ్యత్యాసం కలిగిన వారం, లోకంలో ఉన్న వారికంటే మనము గొప్పవారం ప్రియమైన దేవుని బిడ్డలారా. లోకం మనల్ని వెర్రివారుగా చూడవచ్చు, లోకంలో ఉన్నవారు కొంతమంది మనల్ని వెర్రివారుగా చూడవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు అందరికంటే, మనం అందరికంటే ఏమైనామంటే గనులమై ఉన్నాం, అందరికంటే ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. జీవం కలిగిన దేవుడిని మనం నమ్ముకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మన జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయేమో, కష్టాలు ఎదురవుతున్నాయేమో, ఎటు పోయినా శ్రమ పడుతున్నాయేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇరికించబడవు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన ఏందో మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనం తోడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు మొరపెడతాడు, ప్రభువా నీ నుంచి నేను ఎటు పోగలను, ఎటు తప్పించుకోగలను? ఆకాశ మండలానికి ఎక్కువ వెళ్ళిపోదాం, ఫ్లైట్లోకి వెళ్ళిపోదాం, దేవుడు అక్కడ ఉండడేమో. చంద్రమండలానికి వెళ్ళిపోదాం, ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ మధ్యన. చంద్రమండలానికి వెళ్ళిపోదాం, నివాసాలు కొనుక్కుందాం, స్థలాలు కొనుక్కుందాం, దేవుడు అక్కడ ఉండడేమో, విచ్చలవిడిగా బ్రతుకుదాం అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలంలోకి ఎక్కిపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు. పాతాళంలోకి దిగిపోయినా, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినా, అది ఉగ్రవాదులైన వాళ్ళు ఏం చేస్తారో అండర్ గ్రౌండ్లో ఉంటారండి. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు వాళ్ళు. పైకి అందరికీ సమాంతరంగా ఉంటుంది, కానీ లోపల గుహల్లో అండర్ గ్రౌండ్లో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉన్నాడు. ప్రభా నీ దృష్టికి నేను ఎలా తప్పించుకోగలను అని మొరపెడుతుంటాడు. కాబట్టి ఏ ప్రాంతం వెళ్ళినా కూడా దేవుడు మనతో ఉన్న దేవుడు అండి, మనతో ఉన్న దేవుడు. సముద్రం గర్భంలో పడిపోయాడు యోనా. మరి యోనాన్ని పంపడానికి, యోనానికి తోసేయడానికి భయపడ్డారండి. ఎలాగ మేము చంపగలం నిన్ను, నువ్వు లోపలికి వెళ్తే చచ్చిపోతావు. సముద్ర గర్భం చూసావా, సముద్రంలో ఇప్పుడే తుఫాను వచ్చింది, ఎంత భయంకరంగా ఉందో చూడు, తుఫాను రేగుతుంది, నిన్ను చూస్తా మేము చంపలేమంటే, లేదు నన్ను తోసేయండి సముద్రం నుంచి అంటే నన్ను తోసేయండి సముద్రం నుంచి. నడి సముద్రంలో ఉన్నామో ఎలా తోసేయగలిగితే నిన్ను, మాలాంటి మనిషి నువ్వు కూడా ఎలా తోసేయగలుగుతావు? లేదు తోసేయి, అప్పుడు కానీ తుఫాన్ ఆగదండి. తుఫాన్ ఆగదంటే ఇంక తప్పని పరిస్థితుల్లో వారు తోసేశారండి. సముద్ర గర్భంలో శ్రమ పడుతున్నాను, కానీ దేవుడు ఉపాయం మాత్రం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చేపలు
మనిషిని తినేస్తాయండి, తినేసే చేపలు ఉన్నాయి. కానీ మనిషిని చావకుండా భద్రపరిచే చేప దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 1 దినం కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు ఆ చేప గర్భంలో, ఆ యొక్క చేప యొక్క కడుపులో ఉండడానికి యోనకు దేవుడు కృప చూపించాడు అండి. భయంకరమైన రసాయనాలు ఉంటాయి పొట్టలో, తెలుసా? మనం ఎన్నో తినేస్తూ ఉంటాం రోజుకి. ఇవన్నీ అరిగించుకోగలుగుతుందంటే అది ఎన్ని రసాయనాలు ఉంటాయి చూడండి, ఎంత కొంప వస్తుందో వాటిలో. అదే మనం పైకి ఎంత సువాసన ఎదజల్లుతున్నా కానీ మన యొక్క శరీరాన్ని కోసి చూస్తే భయంకరమైన మలినాలు ఉంటాయి. పట్టను కోసి చూస్తే భయంకరమైన స్మెల్ వస్తుంది. అటువంటి స్మెల్లో బ్రతికాడు దేవుడు. అతను ఒక మనిషిని ఉండడానికి అక్కడ పెట్టాడండి. రసాయనాలు ఎంత దారుణమైన వాడిని తిన్నా కానీ అరిగిపోయే రసాయనాలు విడుదలవుతుంటాయి. సైన్స్ చదువుకున్న వారికి తెలుస్తూ ఉంటుంది. మన జీర్ణాశయంలో మనకి అంత అలా ఉంటే మరి చేపలకి, పెద్ద పెద్ద చేపలకి అరిగించుకోవడానికి ఖచ్చితంగా ఏ ఒక ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతుంటాయి, రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ దేవుడు దాని నుంచి కూడా తప్పించాడు. ఎంత ఆశ్చర్యకరమో కదండి. శ్రమ పడుతున్నా ఇరికించబడేవారం కాదు. అదే శ్రమ పడుతున్నా ఇరికించబడే వాళ్ళం మనం కాదు. ప్రేమ దేవుడు పెట్టారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఏ పరిస్థితులైనా తోడుగా ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో ఈ వాక్యం నన్ను ధైర్యపరిచింది. ప్రభు నీ సేవ చేస్తున్నాను, పరిస్థితి ఏంటి అని దేవుని సన్నిధిలో ఆలోచించినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఒకటే ఏంటంటే, నేను నీకు తోడే అన్నాను. ఆమె హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఎటుపోయినా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి, ఎటుపోయినా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఎలా ప్రభు హౌ కెన్ ఐ ఓవర్కమ్, నేను ఎలాగ దీన్ని బయటకు రాగలను దీని నుంచి అంటే, ప్రభువే ఆదరణ ఇచ్చేవాడు, ప్రభువే నెమ్మదినిచ్చేవాడు. అపాయంలో పడుతున్నాను ఆగిపోయాడు, ఇంకా ఆగిపోతాడు అనుకోవచ్చు, కానీ దేవుడు అక్కడి నుంచే మొదలెడుతున్నాడండి. ఆమె హల్లెలూయా. అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తున్నాడండి. అక్కడి నుంచే నూతనమైన ఆలోచనలు ఇచ్చి నూతనంగా దేవుడు మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు రేపు మన జీవితంలో గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాయి. ఈ లోకంలో వారి వలె, దేవుణ్ణి కలిగి లేని వారి వలె మనకి నిరీక్షణ లేని వారం కాదు, కానీ మనం జీవప్రదమైన నిరీక్షణ కలిగిన వారం, దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళం. కాబట్టి ప్రభునందు మనం అతిశయించాలి. ప్రభునందు మనం ఏం చేయాలంటే ఆయన యందు మనం జీవించేవారిగా ఉండాలంటే. కాబట్టి సమస్య వస్తున్నప్పుడు, శ్రమ వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మౌనంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానికి ప్రయత్నించండి. మౌనంగా ఆయన సన్నిధిలో కొంత సమయం కనిపెట్టి దేవుని స్తుతిస్తూ గణపరిచేవారిగా ఉన్నామండి. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకుని శ్రమ కలుగుతున్నప్పుడు పౌలు భక్తులు చేసిన పని ఏంటంటే, పౌలు శీలలు చేసిన పని ఏంటంటే, వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు, దేవుని గణపరచడం ప్రారంభించారు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఇరికించబడేవారం కాదు, కానీ దేవుడు ఏదో విధంగా మనల్ని తప్పిస్తాడు. శ్రమ వచ్చిందంటే దాని నుంచి మనం పడిపోతామని కాదు, నాశనం అయిపోతామని కాదు. దేవుడు దాని నుంచి మనకి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడని. పడద్రోయబడ్డాం, పడిపోయాం అని నలుగురు మనల్ని చూసి నవ్వచ్చు, కానీ దేవుడు ఎవరైతే నవ్వారో వారి ముందే మనల్ని ఉన్నతంగా దేవుడు నిలబెడతాడండి. సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాదండి. లోకాల్లో ఉన్న వారికి వెర్రివారిగా మనం కనిపించవచ్చు, కానీ లోకంలో ఉన్న వారికి అందరికంటే జ్ఞానవంతులం మనం. ఆమె హల్లెలూయా. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం, జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, మాట్లాడే దేవుణ్ణి నమ్ముకున్నాం, తోడైండే దేవుణ్ణి నమ్ముకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో జ్ఞానవంతులని చెప్పుకుంటున్న వాళ్ళు మొక్కకూడని వాటిని మొక్కుతున్నారండి, పూజించకూడని వాటిని పూజిస్తున్నారు. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప ఐఏఎస్లు, గొప్ప చదువులు చదివిన వాళ్ళు, పేరు కింద కదా రకరకాల డిగ్రీలు పెట్టుకున్న వాళ్ళు సైతం కూడా కనీస ఆలోచన లేకుండా కొన్ని వాటిని పూజిస్తున్నారండి. భయంకరంగా ఉంటున్నారు, భయంకరంగా బ్రతుకుతున్నారు. కానీ పేరు కింద ఏ డిగ్రీ లేకపోయినా, అంత పొడుగు డిగ్రీలు మనకు లేకపోయినా వానికంటే ఈరోజు మన జ్ఞానవంతులు. ఎందుకంటే లోకంలో జీవం కలిగిన దేవుని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి అన్యులతో ఎటువంటి పోలిక మనకు వద్దండి. వాళ్ళకి కలుగుతున్నాయి, మనకి కలుగుతున్నాయి అనుకోవచ్చు, కానీ వారికి నిరీక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ పడితే వారికి ఎటు పోవాలో తెలియదు, కానీ మనకు తెలిసి ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలి, దేవుని వద్దకు రావాలి. హల్లెలూయా. ఇరుకు కలిగినప్పుడు వారికి తెలియదండి ఎటు వెళ్ళాలో, ఇరికింపబడిపోయామనుకుంటున్నారు, కానీ మనకు తెలిసి ఎక్కడ మార్గం ఉందనేది. కాబట్టి అన్యులతో మనకి పోలిక లేదండి. అన్యుల వలె మన జీవితం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ వలె మనము మంటిఘటంలో అయినప్పటికీ కూడా, ఈ మంటిఘటంలో దేవుడు ఐశ్వర్యాన్ని నింపిన దేవుడు. హల్లెలూయా. క్రీస్తు అనబడిన ఐశ్వర్యం మనకుంది ప్రేమైన దేవుడు. కాబట్టి దాన్ని మనం ఆధారం చేసుకోవాలి, దాన్ని బట్టి మన భక్తిని కొనసాగించాలి.
అయ్యో దేవుని నమ్ముకున్నాం, ఎలా ఎందుకు జరుగుతుందండి, అలా ఎందుకు జరుగుతుందండి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మన దగ్గర ఉంచాలో, ఏది మన దగ్గర ఉంచకూడదు, ఏది ఉంచితే మనకు మేలో, ఏది మనకు ఉంచితే కీడో అని సమస్త ఎరిగిన వాడు కనుక కలుగుతున్న శ్రమలన్నింటిలో కూడా మనం ఇరికించబడే వారం మాత్రం కాదు, మనం నాశనం అయిపోయే వారం కాదు, కానీ దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు. అదే అన్యులకి మనలకున్న వ్యత్యాసం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమస్త జనులకు దేవుడు పిలుపునిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు సమస్త జనులకి పిలుపునిస్తున్నాడండి. ఈరోజు భారంలో నీవు ఉంటే కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయనకి నువ్వు తోడుగా ఉన్న దేవుడు. భయములో ఉంటే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనకి తోడుగా ఉన్న దేవుడు. శ్రమల్లో ఉంటే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనకు తోడు ఉన్న దేవుడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లోకంలో దేవుడు నీకు జీవప్రదమైన నిరీక్షణ దేవుడు ఇచ్చాడండి, జీవప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. లోకంలో అందరి వలె మనం కూడా మంటిగట్టములే, అందరి వలె మనకి బలహీనత కలుగుతున్నాయి, అందరిలాగానే మనకి శ్రమలు కలుగుతున్నాయి, అందరిలాగానే మనము మరణం అవుతున్నాం, అందరిలాగానే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, అందరిలాగానే మనము పడిపోతున్నాం. మరి దేవుణ్ణి నమ్ముకుని మనకి ఉపయోగం ఏముంది? దేవుణ్ణి నమ్ముకుని మనకి ఇంకా వ్యత్యాసం ఏముందంటే, దేవుడు చెప్పాడు ఈ లోకంలో అందరూ శ్రమ పడుతుండొచ్చు, కానీ అందరికంటే ఎక్కువ శ్రమలు అనుభవిస్తుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వారు శ్రమల్లో ఇరుక్కుపడిపోయేవారు, ఎటు వెళ్ళాలో తెలియక కృంగిపోయేవారు. కానీ దేవుడు నమ్ముకున్న నీవు అటువంటి వాడు కాదు, అటువంటి దానువు కాదు. ఎందుకంటే శ్రమల్లో నీకు తోడైండే దేవుడు ఉన్నాడండి. ఆయన మొదలుపెట్టగా ఆయన మన శ్రమల నుంచి విడిపించే దేవుడు కనుక ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆయన మీద మనం ఆధారం చేసుకోగలుగుతున్నామా? మన భక్తిని ఆధారం చేసుకోగలుగుతున్నామా? లోకంలో ఉన్న వారి వల్లే మనం కృంగిపోవడానికి వీలు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాటిలో నిరీక్షణ మనకి ఇచ్చే దేవుడు. లోకంలో ఉన్న వారి వలె నిరీక్షణ లేని వారి వలె మనం బాధపడవలసిన పని లేదు, ఎందుకంటే మనకి జీవప్రదమైన నిరీక్షణ ఉంది. ఈరోజు నువ్వు తరం పడుతుండొచ్చు, అనేక పోరాటాల్లో నీవు ఉండొచ్చు. నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి? ఒకవైపు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తున్నాయి, నా పరిస్థితి ఏంటని మనం అనుకుండవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తరమబడుతున్నా నీకు ఉపాయం లేనివాడు కాదు, నువ్వు తరం పడుతున్నా నువ్వు దిక్కులేనివాడు కాదు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు దిక్కు అన్నాను, నన్ను ఆశ్రయించు వారిని ఎన్నడూ సిగ్గుపరచని దేవుడు అన్నాడు. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయిద్దామండి. లోకస్తుల వల్లే మనం కృంగిపోవద్దండి, లోకస్తుల వల్లే మనం పడిపోవద్దండి. పడిపోయినా కూడా మనం లేపే దేవుని ఆశ్రయిద్దాం. లోకంలో ఎవరికి లేని ధన్యతను, కృపను దేవుడు మనకి ఇచ్చాడండి. ఆయన నమ్ముకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనం చూసిన విధం ఏంటంటే, ఈ లోకంలో అందరికంటే గొప్పవారిగా మనం చూస్తున్నాడండి. కాబట్టి ఆయన ఆశ్రయించే వారిగా మనం ఉందామా? ఆయన నమ్ముకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడైనానని చెప్పిన దేవుడు. అపాయములో ఉన్నవారమేమో, పడద్రోయబడుతున్నామేమో, కానీ ఉపాయము ఇచ్చే దేవుడు, ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు, తప్పించే దేవుడు మనకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. లేవనెత్తి నడిపించే దేవుడు. ఈ లోకంలో అందరూ పడిపోతున్నారు, కానీ లేవలేక ఉన్నారు. కానీ దేవుడు నమ్ముకున్న ఆయన మనం చేయి చాపి లేవనెత్తే దేవుడు అండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. మా అందరి జీవితాలతో ఇది మాట్లాడావు. నిజమే ప్రభువా, లోకస్తుల వలె మాకు శ్రమలు కలుగుతున్నాయి, అంతకంటే ఎక్కువ శ్రమలు కలుగుతున్నాయి. లోకస్తుల వలె మాకు వ్యాధులు కలుగుతున్నాయి, లోకస్తుల వలె మేము తరమబడుతున్నాం, లోకస్తుల వలె మేము పడిపోతున్నాం. కానీ వారికి మాకు ఏముందో వ్యత్యాసం ఈరోజు మాకు తెలియపరచావు.
నిజమే తరమబడుతున్నా ప్రభా, మేము దిక్కులేని వారము కాము ప్రభా. ఎటుపోయినా శ్రమ పడుతున్నా ఇరికించబడిన వారం కాము, పడద్రోయబడిన నశించబడిన వారం కాము. కనుక ఈరోజు మా అందరితో మీరు మాట్లాడారు, అందరిని బట్టి నీకు వందనాలు. మా జీవితంలో ప్రభా ఒకవేళ నిరీక్షణ లేని వారిగా మేము ఉంటాయి, ఈరోజు మాతో మాట్లాడిన విధంగా నిరీక్షణ కలిగి జీవించే కృపను దయచేయండి. మాకు దిక్కుగా మీరు ఉండండి ప్రభా. మాకు ముందుండి త్రావ చూపండి ప్రభా. పడిపోయినాం ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా. లేవనెత్తువాడు నీవని వింటాం, మామూలు మీరు లేవనెత్తండి ప్రభా. నిరీక్షణ మాకు కలుగు చేయండి. విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్.